ప్రియులరా, ప్రభువునందు సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ దినం ఒక మాధుర్యమైన దినముగా మీకు మారాలి. ఆయనే మీ కొరకు సమస్తమును నూతనపరచి ఈ దినమునకు తగిన కృపనిచ్చి నా ప్రియ ప్రభు కొలత లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించును. మార్చి నెల చివరి దినములలోనికి వచ్చాం. ఈరోజు 30వ తేదీ. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. ఆమెన్. ఈ దినాలలో ప్రత్యేకముగా సాతాను యొక్క తంత్రములలో ఒకటి మన సమాధానమును, సంతోషమును దొంగలించడం. దానిని మీరు దయచేసి అర్థం చేసుకోండి. మనకు తెలియకుండా కొన్నిసార్లు ఉద్రేకులమై కోపపడి మరలా దేవుని ప్రసన్నతలోనికి వచ్చేటప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు కదా. ఉదాహరణకు చూడండి, ఈరోజు చదివే వచనం అపోస్తలుల కార్యములు 13:52 వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. సంతోషముతో పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఏ పరిస్థితులు అని నేను చూశాను. సాధారణంగా మనకు సంతోషకరమైన ఈవెంట్, ఒక ఆనందకరమైన సమాచారము, ప్రోత్సాహపరిచే వార్త ఉన్నప్పుడే ముఖం కొంచెం అలాగే ప్రకాశిస్తుంది, సంతోషమును చూడగలం. కానీ ఈ స్థలంలో శిష్యులు సంతోషము చేత పరిశుద్ధాత్మతో నింపబడి అని వ్రాయబడిందే. అయితే అది సంతోషకరమైన సంఘటన కాదు. ఆ ముందు వచనం 50వ వచనం చదువుతున్నాను. యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. మా ఏరియాకే మీరు రాకూడదు, మా ఊర్లో మీరు నిలబడకూడదని వెళ్ళగొట్టబడిన పౌలు, బర్నబా ఎలాగూ సంతోషంగా ఉండగలిగారు కదా? ఒక మంచి ప్రశ్న. మీరు చెప్తున్నారు సంతోషంగా ఉండమని. ఎలాగూ బ్రదర్, ఇన్ని సమస్యలను నా మీద పోరాటములను వేసుకొని, ఇంత ఇరుకు పరిస్థితులు, ఇన్ని అప్పు సమస్యలతో, ఇన్ని శ్రమల మధ్యలో వెళ్ళుచున్న నేను ఎలాగూ సంతోషంగా ఉండగలను? ప్రశ్న మంచి ప్రశ్నే. అయితే మన ముందు పరిగెత్తిన దైవ సేవకులనే మనము చూడాలి. పౌలు, బర్నబా వెళ్ళగొట్టబడ్డారు, తరుమబడ్డారు. తప్పు చేశారా? నేరం చేశారా? లేదు, సువార్త ప్రకటించారు, వెళ్ళగొట్టబడ్డారు. మా ఏరియాలో కూడా నిలబడొద్దన్నారు. వాళ్ళేం చేశారు? వాక్యం సెలవిస్తుంది, వారు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియాకు వచ్చిరి. సరే, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము వెళ్తున్నాం అని చెప్పి ఇంకొక పట్టణానికి వెళ్ళారు. ఆ తరువాత వచనములో శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. నేనేం చెప్తున్నానంటే, శ్రమల మధ్యలో సంతోషముగా ఉండుటకు ప్రభువే ఈ దినమందు మీకు సహాయం చేస్తాడు. కఠినమైన మార్గ మధ్యములో దైవీకమైన సంతోషమును దేవుని యొద్ద అడగండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? నేను నీకిచ్చే అభిషేకం ఉంది కదా, నీలో ఉంది కదా, దాన్ని ప్రజ్వలించు, మండించు. ఏకాంతముగా వెళ్ళి అన్య భాష మాట్లాడి ప్రభువుని స్తుతించండి. ఈ శ్రమకై స్తోత్రం తండ్రి. అన్యాయంగా మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడతారు, ముందే మాట్లాడతారు, ఇంకెందుకు వెనుక మాట్లాడరు. ఇదే లోకం. అయితే మన సంతోషమును మనము కాపాడుకోవడానికి మనతో ఎల్లప్పుడూ మనలో నివసించే పరిశుద్ధాత్ముడు మనలను కాపాడుతాడు. ఇదే ఈ రోజుకు సంబంధించిన మాట. ధైర్యంగా ఉండండి, దేవుడు నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన తండ్రి, ఆశీర్వాదకరమైన ఈ ప్రార్థన సమయంలో మీ బిడ్డలతో మీరు దర్శిస్తూ గ్రహించుకొని స్తోత్రములు. నిష్ప్రయోజనమైన సేవకుడను చేయవలసిందే చేస్తున్నాను. ఈ దినమందు సంతోషముతో మీ బిడ్డలను నింపి సాతాను సిగ్గుపరచబడుదురుగాక, విరోధపు శక్తులను లయము చేయుదురుగాక, జయము పొందుకొందురుగాక. మారని హస్తం ఈ మార్చి నెల 30వ తేదీ తోడుగా ఉంచండి. మీకే మహిమ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా,
మీకు ఎంతో బలాన్ని దేవుడిచ్చాడు కదా. ఈ మాట వలన అనేకులను మీరు ఆదరించండి, అనేకులను ఓదార్చండి. కలిసి పరిచర్య చేస్తాం. జీసస్ మీట్స్ మినిస్ట్రీస్లో మీరు సేవా కుటుంబంలో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.